గత వీడియోలో ఒక లేడీ రైటర్ కేసీ దగ్గర రీడింగ్ తీసుకుంటే, ఆమె అమెరికాలో ప్రముఖ నటిగా, క్రిస్టియన్కి సంబంధించిన వార్తలు రాసే విషయంలో, ఇంకో జన్మలో పాలస్తీనాలో తల్లిగా, మరో జన్మలో ఈజిప్ట్లో టెంపుల్ బ్యూటిఫుల్గా ఉండేది. అందువలన ఆమెకి మంచి రైటింగ్ వచ్చింది అని చెప్పి, గత జన్మ అనుభవాలతో ఈ జన్మలో మంచిగా వచ్చిందని చెప్పి రీడింగ్ ఇస్తారు. అలాగే 31వ ఏట మెడికల్ కాలేజీలో చేరదాం అనుకున్న ఒకతను తన చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని కోరుకుంది. కానీ అవకాశం లేదు. 31వ ఏట తను సంపాదనతో మెడికల్ కాలేజీలో చేరాలనుకుని ఎడ్గర్ కేసీని సలహా అడిగితే ఆయన ప్రోత్సహించారు. అమెరికన్ రెవల్యూషన్లో నువ్వు చిన్న ఉద్యోగివి. యుద్ధంలో తోటి వారి బాధలను గమనించాక వాళ్ళకి సహాయం చేయడానికి నీకు వైద్యం రాలేదే అని వాపోయేవాడివి. ఆ కోరిక వల్ల నువ్వు డాక్టర్ని నీ తండ్రిగా ఎన్నుకుని పుట్టావు. మరో జన్మలోని కర్మఫలం వల్ల త్వరగా పెళ్ళి, దాని బాధ్యతలు మోయడం జరిగింది. అయితే గత జన్మలోని నీ తీవ్ర కోరికను నువ్వు మర్చిపోలేదు కాబట్టి మెడికల్ కాలేజీలు ఈ వయసులో నువ్వు చేరినా నువ్వు తేలికగా పాస్ అవుతావు అని రీడింగ్ ఇస్తారు. దీన్ని బట్టి మనకి కర్మఫలాలు కాకుండా కోరికలు కూడా ఒక జీవి ఓ వృత్తిని ఎన్నుకోవడానికి, అందులో రాణించడానికి కారణం అవుతుంది. ఒకరు ఓ వృత్తిలో బాగా రాణిస్తున్నారంటే అర్థం గత జన్మలోనే వాళ్ళు ఆ వృత్తిలో ఉన్నారని. అలాగే కొందరు తమ వృత్తులలో చాలా సామాన్యంగా ఉన్నారంటే వాళ్ళు ఈ జన్మలో ఆ వృత్తిలోకి తొలిసారిగా ప్రవేశించారని అర్థం. ఈ కేసులన్నింటినీ క్రోడీకరిస్తే ఎవరైనా ఓ వృత్తిని ఎంచుకోవడానికి, అందులో బాగా రాణించడానికి కారణం వారు గత జన్మలో అదే వృత్తిలో అనుభవాన్ని సంపాదించి ఉండటమే. అయితే కర్మ కోరికలలో కర్మే బలమైతుంది. ఉదాహరణకి ఒకరికి డాక్టర్ కావాలన్న బలమైన కోరిక ఉండవచ్చు. కానీ కర్మఫలంగా ఆ జీవికి ఉండవలసిన కుంటివాడిగా పుడితే డాక్టర్ అయ్యే అవకాశం లేదు. అప్పుడు కోరిక వల్ల కుంటివాడిగా పుట్టకుండా ఉండడం జరగదు. కర్మదే అప్పుడు గెలిపోతుంది. ఇప్పుడు ఇంకో వృత్తిని చేపడితే గత జన్మలో ఎప్పుడో ఆ వృత్తి చేస్తే ఉంటే ఆ అనుభవం ఇప్పుడు బయటపడుతుంది. మధ్యలో ఇన్ని వందల జన్మలు ఇన్ని ఇతర వృత్తులలో గడించిన ఓ ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ముందుగా అన్ని రకాల వృత్తుల్ని చేపట్టి ఉండాలని కూడా కేసీ రీడింగ్స్ చెప్తాయి. ఓ జీవాత్మ కళలలో నిష్ణాతులైన మెకానిక్స్, మెడిసిన్లో అనుభవం లేకుండా తర్వాత జన్మలో ఆ విభాగాలకు చెందిన వృత్తులలో కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఇందుకు కారణం ఒక్కో వృత్తి ద్వారా లభించే ఒక్కో గుణంలో నుంచి బయటపడడం కోసం లేదా కొత్త గుణాన్ని నేర్చుకోవడం కోసం ఇది తప్పదు. ఉదాహరణకి ఒక 68 ఏళ్ల వ్యక్తి కేసీ దగ్గరికి వచ్చి తాను రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్నానని, అయితే తన ప్రవృత్తికి ఈ వృత్తి సరిపడడం లేదని, ఏ వృత్తిలో మారితే బాగుంటుందని ప్రశ్నిస్తాడు. దానికి కేసీ ఏం చెప్తారంటే, క్రితం జన్మలో నువ్వు స్కూల్ టీచర్గా పనిచేశావు. విద్యార్థులు నువ్వు చెప్పింది విని అలా చేయడానికి అనే గుణం అలవర్చుకున్నావు. ఈ వృత్తిలో కూడా అలాగే ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నువ్వు అవసరమైన పాఠం నేర్చుకోవడానికి ఈ వృత్తిలోకి తీసుకురాబడ్డావు, కానీ దీన్ని మానవద్దు అని చెప్పి